తెలంగాణలో తెరాస జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుల పేర్లను ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ భవిష్యత్, నాయకుల పనితీరు కొలమానంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10న రాష్ట్ర కమిటీ ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉందని తెరాస నేతలు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికపై తెరాసలో ఉత్కంఠ నెలకొంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా దృష్టి సారించారు. జిల్లాల్లో పార్టీకి సారథుల ఎంపికపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతలు, మంత్రులు ఆయా వర్గాల నుంచి జాబితాలు తెప్పించుకున్నారు. 31 జిల్లాల నుంచి 3 నుంచి 4 పేర్లతో కూడిన నివేదిక సీఎం కేసీఆర్కు అందింది. ఈ నివేదిక ఆధారంగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపికలో పార్టీకి చేసిన సేవలు, సామాజిక అంశాలు, పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపేలా నాయకత్వ లక్షణాలను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన కొత్తవారికి కూడా జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు చోటు దక్కేలా తెరాస జిల్లా అధ్యక్షుల ఎంపిక ఉంటుందని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించే నాయకులను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా సారథుల పేర్లను సీఎంఏ స్వయంగా ఇవాళ లేదా రేపు ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. అధ్యక్షుల ఎంపికకు సంబంధించిన అంశాలను కేసీఆర్ స్వయంగా వివరిస్తే పార్టీ నేతల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక అనంతరం ఈ నెల 10లోపు రాష్ట్ర కమిటీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.